ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 2ను పరిశీలిద్దాం. 6వ అధ్యాయమైన ధ్యానయోగంలో శ్రీకృష్ణుడు అసలైన యోగికి సన్యాసికి గల నిర్వచనాన్ని స్పష్టం చేస్తున్నాడు. బాహ్యమైన త్యాగాల కన్నా అంతర్గతమైన వైరాగ్యమే గొప్పదని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యం సన్యాసమితి ప్రాహుర్ యోగం తం విద్ధి పాండవ న హ్యసన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, దేనినైతే పండితులు సన్యాసమని అంటారో దానినే నీవు యోగమని కూడా తెలుసుకో. ఎందుకంటే తన మనసులోని స్వార్థపూరితమైన సంకల్పాలను అంటే కోరికలను త్యజించని ఏ వ్యక్తి కూడా యోగి కాలేడు. ఇక్కడ శ్రీకృష్ణుడు సన్యాసానికి కర్మయోగానికి తేడా లేదని స్పష్టంగా చెబుతున్నాడు. కేవలం పనులను వదిలివేయడం నిజమైన సన్యాసం కాదు. మనం చేసే పనుల ఫలంపై ఆశను, వ్యక్తిగత కోరికలను వదిలివేయడమే నిజమైన త్యాగం. అదే నిజమైన యోగం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, ఆధ్యాత్మికత అనేది మన బయటి చర్యలలో కాదు, మనస్సు యొక్క స్థితిలో ఉంటుంది. ఒక వ్యక్తి అడవులకు వెళ్లి తపస్సు చేసినా అతని మనసులో కోరికలు ఉంటే అతను యోగి కాలేడు. అదే సమయంలో సంసారంలో ఉంటూ తన పనులను నిస్వార్థంగా కర్తవ్యంగా భావించి చేసే వ్యక్తి నిజమైన సన్యాసి మరియు యోగి అవుతాడు. కాబట్టి అసలైన త్యాగం మనసులో జరగాలి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే ఉద్యోగాన్ని, కుటుంబ బాధ్యతలను కేవలం మనకోసం కాకుండా ఒక సేవగా లేదా మన కర్తవ్యంగా భావించి చెయ్యాలి. పనికి వచ్చే ప్రశంసలు లేదా ఫలితాలపై ఆధారపడకుండా పనిని శ్రద్ధగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. ఇలా కోరికలను త్యజించి పనిచేయడమే మనల్ని నిజమైన యోగులుగా మారుస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.